మనిద్దరం ఎప్పుడు ఇలా చిలక గోరింక చెట్టు పుట్ట వాగు వంకలాగా ఎప్పుడు ఒక్కటిగా కలిసుందాం బంగారం. బుజ్జి మరి మరి నాకు చాలా సిగ్గేస్తుంది అడగాలంటే. మరేమో నేను గుర్తొచ్చినప్పుడల్లా నీకు ఏమనిపిస్తుంది? నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి నన్ను నేనే మర్చిపోయి తిండి కూడా తినాలనిపించడం లేదు. అలా తినకపోవడం వల్లే ఇలా టీబీ పేషెంట్ లాగా తయారయ్యాను బంగారం. ఓహో, సో స్వీట్ బుజ్జి నువ్వు. మరి నేను గుర్తొచ్చినప్పుడల్లా నీకేమనిపిస్తుంది? అది మరి నువ్వు నాకు రోజుకొక వెరైటీ గిఫ్టులు ఇస్తున్నట్లు, అవి నేను తీసుకుని మురిసిపోతున్నట్టు ఇలా రోజుకొక కళ వస్తుంది బంగారం నాకు. అంతేకాదు, సినిమాకి వెళ్ళినప్పుడు నువ్వే టికెట్ తీయాలని, హోటల్లో నువ్వే బిల్లు కట్టాలని, షాపింగ్కి వెళ్ళినప్పుడు నీ పర్సు ఖాళీ అవ్వాలని నేనెప్పుడు కోరుకుంటాను ప్రియా. అంతేకాదు, చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది కానీ మన పెళ్ళైన తర్వాత కళలు కూడా నాకు వస్తున్నాయి. అబ్బో, పెళ్ళికి ముందు కళలే ఇలా ఉంటే పెళ్ళైన తర్వాత వచ్చే కళలు ఇంకెలా ఉంటాయో. సరే చెప్పు. మన పెళ్లి తర్వాత నువ్వే వంట చేసినట్టు, నువ్వే బట్టలు పిండినట్టు, నువ్వే అంట్లు తోమినట్టు